తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కాకినాడ జిల్లా అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద హాల్ నుండి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే కార్యక్రమానికి కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు బుధవారం గన్నవరం కేసరపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని అన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 19 ఎల్ఈడీ స్క్రీన్లు, టీవీ సెట్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జిల్లావాసులు చూశారని ఆయన తెలియజేశారు. అంగన్వాడీ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐసీడీఎస్ పీడీ ప్రవీణ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వరనగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పీడీ ప్రవీణ హాజరయ్యారు. సిడిపిఓ వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మార్తమ్మ, ఈశ్వర్నగర్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలు నేర్చుకున్న కార్యక్రమాల మీద ఎవరైతే 5+ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాథమిక పాఠశాలకు పంపించే ముందు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రీ స్కూల్ కంప్లీట్ చేసుకుని ఉన్నవారో వాళ్ళందరికీ కూడా ప్రీ స్కూల్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలు ఎదిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫోటోస్ అవి చూసుకొని ఎంజాయ్ చేస్తారు. తల్లులు కూడా వాళ్ళ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు మేము యాక్టివిటీస్ ఇక్కడ చేయించడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని చూసి తల్లులు సంబరపడుతున్నారు. సో ఈ 5 సంవత్సరాల లోపు పిల్లలకు మనము అంగన్వాడీ కేంద్రాల్లో రెడీనెస్ యాక్టివిటీస్ నేర్పిస్తాము. అలాగే ప్రథమ వారి సహకారంతో ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్గా పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, అలాగే ఫిజికల్ డెవలప్మెంట్కి మనం ఇచ్చే న్యూట్రిషన్ కూడా సపోర్ట్ ఇస్తుంది. తల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని ఇక్కడ సేఫ్గా ఉంటారనే ధైర్యంతో పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి మరి సాయంత్రం మళ్ళీ 4 గంటలకు పిల్లలు తీసుకొని వెళ్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వేడివేడిగా ఆహారం సర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అలవాట్లను కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్పించడము, అలాగే పిల్లల్ని మధ్యాహ్నం సెంటర్లోనే నిద్రపుచ్చటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా ప్రతి నెల కూడా ఎత్తు బరువు చూసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచి పునాదులు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాలన్నింటినీ, సేవలను సద్వినియోగం పరచుకోవాలని నేను కోరుతున్నాను. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాగే కొనసాగితే సహించే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని, టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే తిప్పికొట్టాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది. మరి ఈరోజు వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజల అధికారం ఇచ్చి. మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు. మీ ప్రణాళికల్లో కూడా ఎవరి మీద దాడులు చేయాలా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా, ఎవరి మీద 307 కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరియడం, పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో, మన ఇళ్ల వద్దకు వచ్చి ఆడామగానే తేడా లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అమాయకులు. ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు. వాళ్ళు చేసిన తప్పేం ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం, ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా, ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు, నాయకులు అనేది వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మళ్ళీ ఈ దాడులు, మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు. తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీ కేసులకు కానీ,
తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారనుకుంటా ఉన్నారు. ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము, అన్నీ చూసినాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో ఏం చేసేదానికి కూడా వెనకాడం. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయవలసిందిగా నేను తెలుగుదేశం నాయకులకు కోరుతాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గూడూరు పట్టణంలోని ప్రజలు తిలకించేలా పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని సంగం థియేటర్ సెంటర్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ని ప్రజలు ఆశీర్వదించారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నానాజీ, శ్రీనివాసులు, చెంచు రామయ్య, వెంకటేశ్వర్లు, శివకుమార్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన 1982 మార్చి 29 జరిగింది. 9 నెలల్లో నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి అధికారాన్ని చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 అక్టోబర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 1999లో కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. 2014లో నూతనంగా ఏర్పడిన నవ్య ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక సీనియర్ వ్యక్తి ఉండాలా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలా, అభివృద్ధిగా నడిపించే వ్యక్తులు కావాలని ఆలోచించి ఆశించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవడం జరిగింది. 2014లో 2019 ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను, ఒక్కసారి ఛాన్స్ ఉండని ఒక దుష్టశక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ దాంతో ప్రవేశించి అవినీతి అక్రమ అరాచక పాలన నాటి పలికి ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈరోజు ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ను బాగుపరచాలా, ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలా అని ఆలోచించారు, ఆశించారు. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ఆశల్ని అమలు జరిపి ప్రతి వ్యక్తి కూడా తెలుగు ఎన్డీఏ కూటమి ఓటేయాలని ఆశించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచించారు. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పాసిల్ సునీల్ కుమార్ గారు స్థానికులు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కాలేజీలో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 1995లో గూడూరు పురపాలక సంఘానికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యడం జరిగింది. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుని చేయాలా, గూడూరు పట్టణ శాసనసభ్యుడిగా మన డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ని గెలిపించాలని వాళ్ళు ఆశించి వాళ్ళ ఆలోచనల్ని అమలు జరిపి ఈరోజు మన యొక్క డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ని 21,192 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టాలీవుడ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కల్కి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై మరింత హైప్ ను పెంచాయి. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. కల్కి మూవీలో హీరో ప్రభాస్ వినియోగించిన బుజ్జి కారుకు మంచి క్రేజ్ పెరిగింది. సినీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బుజ్జి వాహనాన్ని చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వాహనాన్ని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా డ్రైవ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన కల్కి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ మహీంద్రా అక్కడికి వచ్చి బుజ్జి అనే వాహనాన్ని డ్రైవ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మహారాజా దాబాలో దారుణం చోటు చేసుకుంది. రేటికల నందీశ్వర్ అనే వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తిపై జూన్ 5వ తేదీన మద్యం బాటిల్ బీర్ సీసాతో తలపై దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ పట్టణంలో ప్రతిరోజు ఇలాంటి దాడులు నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కడప జిల్లా మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్డులోని ప్రధాన రహదారిలో త్రుటిలో పెను ప్రమాదం సంభవించింది.
నెల్లూరు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ ట్యాంకులోకి వర్షపు నీరు చేరింది. పెట్రోల్తో కలుషితమైన ఆ నీటిని రోడ్డుపైకి వదిలారు. అయితే అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పెట్రోల్ యాజమాన్యం ఇలా చేయడం సరికాదని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులోకి నెట్టవద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించండి, వైద్య సిబ్బందికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైసీపీ సహనాన్ని పరీక్షించొద్దన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని, దాడులకు ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిక. కల్కి సినిమాలోని బుజ్జి వాహనాన్ని నడిపిన ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.